లైవ్లో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, ఆయన జనసేన పార్టీకి అధ్యక్షుడు. సౌత్ ఇండియాలో అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ అండ్ హీరో. అయితే సౌత్లో ఆయనకున్న ఇది కాబట్టి సౌత్లో చెప్తున్నా. సౌత్లో టాప్ 5లోనో టాప్ 10లో ఉండే హీరోలో ఆయన ఒకరు సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే. అలాగే ప్రకాష్ రాజ్ సౌత్లో అగ్రశ్రేణి నటుల్లో ఆయన ఒకడు. ఆయన కూడా టాప్ 5లోనో టాప్ 10లోనో ఉంటాడు, నో డౌట్. ఇందులో ఇద్దరు ఎవరికి దగ్గర యాక్షన్లో ప్రకాష్ రాజ్కి అన్ని భాషల్లోనూ ఆ రకమైన గుర్తింపు ఉంది. విలన్గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, వాట్ ఎవర్, నో డౌట్. అట్ ది సేమ్ టైం బీజేపీకి వ్యతిరేకంగా డైరెక్ట్గా హిందూయిజాన్ని వ్యతిరేకించకపోవచ్చు కానీ ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన ట్వీట్లు కానీ, ఎందుకంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ని గట్టిగా కౌంటర్ చేసే క్రమంలో ఇది కూడా అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. బేసిక్గా ఆయన ఏ మతాన్ని ఆచరిస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ అనవసరం కూడా, ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, తప్పేం లేదు. ఆయన బెంగళూరులో 2 సార్లు ఎలక్షన్లో కూడా పోటీ చేశారు, 2 సార్లు ఆయన ఓడిపోయారు. అది వేరే విషయం, పోటీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఓటమి పెద్ద ఇదేం కాదు, ఎవరికైనా వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఇష్యూ ఎందుకు అవుతోంది అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తోంది. అది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కల్తీ అయ్యింది, పశువుల కొవ్వుతో కలిసిన నెయ్యిని వాడారు గత ప్రభుత్వ హయాంలో అనేది దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ దాని మీద, మళ్ళీ భారతీయులందరూ అని అంటే ప్రకాష్ రాజ్ గారు అనొచ్చు, నాకేం ఆందోళన లేదని అనొచ్చు, లేదా అలాంటి వాళ్ళు ఎవరైనా మేము భారతీయులమే బట్ మాకేం దాని గురించి పెద్ద కన్సర్న్ లేదు అనొచ్చు. భారతీయులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చాలా దారుణంగా హట్ అయి ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు గడిచిన వారం రోజులుగా ఏదో ప్రాయశ్చిత్త దీక్ష అని ఆయన ఒక మాల వేసుకుని ఆ దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష ఆయన ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, గుడి దగ్గర స్టెప్స్ కడగడం సరే, దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య విమర్శించడానికి పెద్ద అర్హతలేం అవసరంలా, సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది, ఏదైనా వాడచ్చు. మెట్లు కింద నుంచి ఎందుకు గడుగుతున్నావు, పైనుంచి గడగాలి కదా అని ఒకడు, పైనుంచి కాదు కింద నుంచి గడగాలని ఇంకొకడు, ఏది ఎక్కడి నుంచి గడగాలో కూడా వీళ్ళే చెప్పేస్తారు. అది ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. రైట్, ఎవరి రైట్ వాళ్ళది, భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి ఓకే, డన్, బాగుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్కి ఎందుకు ఇదయ్యింది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష అండ్ దీని మీద దోషులు ఎవరు ఏంటి అనే దాని మీద ఆయన ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని మీటింగ్స్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ట్విట్టర్లో కానీ స్పందించడం జరిగింది. అట్ ది సేమ్ టైం అది చూసి ప్రకాష్ రాజ్ గారు, అంటే నేను ఒక సీక్వెన్స్ చెప్తున్నా, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ నలుగుతోంది, ఎందుకు జరిగింది అనేది చెప్పడం కోసం చెప్తున్నాను. ప్రజలు కూడా ట్విట్టర్ ఎంతమందికి తెలుస్తుంది, అందుకని తెలియాలి కదా. ప్రకాష్ రాజ్ గారు దానికి రియాక్ట్ అవుతూ, బాబు పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు దాని మీద విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి, అంతేగాని ఇలా ప్రచారం చేయడం ఎందుకు, దీన్ని స్ప్రెడ్ ఎందుకు చేస్తున్నారు, ఇప్పటికీ ఈ దేశంలో ఉన్న మత వివాదాలు సరిపోవా అంటూ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అని అన్నారు. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అంటే కేంద్రంలో ఉన్న మీ స్నేహితులు అని బ్రాకెట్లో పెట్టారు. అంటే ఏంటి, దేశంలో మీ స్నేహితులు చేయిస్తున్న ఈ మత వివాదాలు, మత కలహాలు ఇప్పటి వరకు ఉన్నవి చాలా